నెక్స్ట్ వార్త మన రౌడీ అమ్మనే చెప్తుంది. చెప్పు. ఏంది వార్త చెప్పమంటే గుడ్డప్పగిచ్చి గిట్లా చూస్తున్నావు? చెప్పు. హలో వరల్డ్, నా పేరు డయానా. నేను ధమాకా న్యూస్ యాంకర్ని. నన్ను ఏఐ ద్వారా నిర్మించడం జరిగింది. ప్రపంచంలో జరుగుతున్న జరగబోయే అన్ని విషయాల్ని వార్తల రూపంలో మీ ముందు ప్రవేశపెడతాను. ఏఐ యాంకర్వా? మరి మా రౌడీ ఏది? ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ల ద్వారా మీ రౌడీ యాంకర్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ కావమ్మా అవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దొరికింది దొంగ. అయ్యో, అన్నీ మంచిగా మేనేజ్ చేసినా అనుకున్నా. నోట్లో పాన్ పెట్టుకొని నమ్మలకుంటా ఎంతసేపు కష్టపడ్డా కూడా దొరికిపోయినా. ఓహో, ఇదంతా ఇంటెలిజెన్సా? ఓకే, నాకు అర్థమైంది. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, రాను రాను పరిస్థితి మొత్తం మారిపోయేటట్టున్నది. ఇప్పుడు ఆల్రెడీ దునియాలో మొత్తం కూడా, ముఖ్యంగా దుబాయ్లోనట మొత్తం ఏఐ యాంకర్లే వార్తలు చదివేస్తున్నట. ఇక రేపు నువ్వు షెడ్ పోవాల్సిందే. షెడ్డు లడ్డు అని మాట్లాడకు నువ్వు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టిన ఏ యాంకర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖాళీ ముందు కూర్చొని మూత తిప్తాయి అన్నట్టు. దాని వెనక అది స్క్రిప్ట్ రాసుకోలేదు, వేరే వాళ్ళు రాయాల్సిందే, వాయిస్ ఓవర్ చెప్పుకోలేదు, చెప్పాల్సిందే. ఇట్లా చాలా పనులు వెనకాల చాలా మంది చెయ్యాలమ్మా. అదే అంటున్నా నేను కూడా. నువ్వు కూడా వెనకకే పోవాలి. ఇంకా మొత్తం వార్తలు అది అవుతుంది. నువ్వు మాత్రం వెనక కూర్చొని మంచిగా దాని స్క్రిప్ట్ పని అంతా చేసుకోవాలి. దానికి ఇక రేపు ఎల్లుండి ఆహా నుంచి కమ్ కహా దాకా అన్నీ నేర్పిస్తాం. అంత కథలు పడకు నువ్వు. ఒకవేళ అంత అవసరమే వస్తే నేనే ఒక ఛానల్ పెట్టుకొని ఒక 4 ఏఐ యాంకర్లను తయారు చేయించుకొని వాటితోని వార్తలు చెప్పిస్తా. సరేనా? నువ్వేం రద్దు పెట్టుకోకు.